అండి, వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేము కూడా చాలా బాగున్నాం అన్నమాట. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ సండే రోజు తీసిన వ్లాగ్ అండి. ఇంకా సండే కాబట్టి కొంచెం లేట్గానే లేచామన్నమాట. ఇంకా లేచేసిన తర్వాత ఇంట్లో పనులు అయితే అయిపోయాయి. పనులు అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద పాపకైతే తలకి ప్యాక్ పెట్టేశాను. ఇంకా చిన్నదానికి వద్దనేసరికి తనకు కొంచెం ఆయిల్ పెట్టేసి ఇదిగోండి మంచిగా మసాజ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ బయటికి వెళ్ళేసి టిఫిన్స్ ఇదిగోండి మటన్ కర్రీ, కొన్ని ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు, అత్యవసరమైన కూరగాయలు, సరుకులు అన్నీ అయితే తీసుకొని వచ్చారనమాట. నేను ఏంటి ఫ్రైడే రోజు సరుకుల లిస్ట్ రాసి తనకైతే సాటర్డే రోజు అయితే ఇచ్చానన్నమాట. ఇంకా వాటిలో కొన్ని అయితే తీసుకొని వచ్చారు, ఇంకా కొన్ని అయితే ఈవినింగ్ అయితే తీసుకొని రావాలి. ఇంకా పిల్లలు ఇద్దరికైతే తలస్నానాలు అయితే పోసేసానండి. పోసేసి ఇంకా వాళ్ళ తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగోండి రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ని కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తనైతే పూజ చేసేసారు. ఇంకా పిల్లలు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా బయట నుంచి తెచ్చారు కాబట్టి ఏం తీసుకురాలేదండి. ఒక 2 ప్లేట్లు బోండా, ఒక ప్లేట్ వడ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా నేనైతే 2 బోండాలు వేసుకొని నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసానండి. ఇంకా చెప్పడం మర్చిపోయాను, మీలో ఎవరికైనా నా వీడియోలో కొంత భాగం నచ్చినా కూడా ప్లీజ్ ఒక వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదేవిధంగా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఇక్కడ చూసారు కదా మిల్లెట్స్ రాశానమాట. ఇంకా మిల్లెట్స్ కూడా తీసుకొని వచ్చారు. ఇంకా నేను రాసిన లిస్టులో ఉన్న సరుకులు తీసుకొచ్చారా లేదా అన్నట్టు అన్నీ ఒకసారి అయితే చూసుకున్నాను అనమాట. ఇంకా చూసుకొని ప్రస్తుతానికి నాకు ఏవి కావాలో వాటిని మాత్రమే ఫిల్ చేసుకున్నాను. ఫిల్ చేసేసుకొని ఇంకా రిమైనింగ్ అన్నీ పక్కకైతే పెట్టేశాను అనమాట. ఎందుకంటే లంచ్ కుక్ చేయాలి ఫాస్ట్గా అనేసి. ఇంకా వాటిని అయితే నేను ఒక దాంట్లో ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను. వాటిలో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత కారపొడి అయిపోయి ఉండే అండి. ఇంకా కారపొడి అయితే నింపుకున్నాను అనమాట. తర్వాత ఇదిగోండి మిల్లెట్స్కి అడిగానమాట. నాకు, మా హస్బెండ్కి, మా పెద్ద పాపకైతే ఆ రోజైతే మిల్లెట్స్కి అడిగానండి. నిజంగా ఎందుకో ఈ మధ్య రైస్ ఎక్కువ తింటున్నాను అన్నట్టుగా అనిపించింది అనమాట. దట్టు ఏంటంటే నాన్ వెజ్లోకి మిల్లెట్స్ అంటే నాకు మా పెద్ద పాపకి ఇద్దరికి చాలా ఇష్టము. ఇంకా అందుకోసమే కొర్రలు అయితే కడిగేసాను ముగ్గురికి. కడిగిన తర్వాత పచ్చిమిర్చి తొడిమలు తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇగో మటన్ అయితే తెప్పించుకున్నానండి. ఆ రోజు ఎందుకో నాకు మటన్ తినాలనిపించింది అనమాట. ఇంకా అందుకోసం మటన్ అయితే తీసుకొని రమ్మని చెప్పాను. ఇంకా ఒక్క పూట వరకు అయితే తీసుకొని వచ్చారనమాట. ఈరోజు మటన్ కర్రీ అయితే మా మమ్మీ ఏ స్టైల్లో చేస్తుందో ఆ స్టైల్లో అయితే చేశానమాట. ఎలా అంటే మంచి కడిగేసుకొని దాంట్లోకి పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసానమాట. అదే దంచేసి వేసాను. దాంట్లోకి ఇదిగోండి లవంగం, ఇలాచి, చెక్క అవి కూడా దంచేసి వేసుకొని దాంట్లోనే పచ్చిమిర్చి, దాంట్లోనే టమాటో కూడా కట్ చేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసానమాట. ఇదిగోండి ఇవన్నీ వేసేసుకొని మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఇంక వీటన్నిటిని అయితే ఒక్కసారి అయితే కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కకైతే పెట్టేశానండి. నిజంగా అన్ని కర్రీస్ కంటే మా మమ్మీ మటన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది అనమాట. ఇంకా ఆ స్టైల్లోనే చేస్తాను. నేను కూడా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇదే స్టైల్లో మటన్ కర్రీ అయితే చేస్తానన్నమాట. ఇంకా కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో ఇంకా ఆయిల్ వేసేసుకొని అన్నీ కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకొని టమాటా మంచిగా మగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలి మటన్ను. ఇంక పిల్లలు ఇద్దరు అంతలో మా తలలు వెయిట్ అవుతున్నాయి, తలలు దులుపు మమ్మీ అంటే సర్లే అన్నట్టు ఇద్దరికైతే తలలు దులిపేసి ఇదిగోండి సాంబ్రాణి అయితే వేసేసారనమాట. ఇప్పుడు కొంచెం పర్లేదండి, మా పెద్ద పాప జుట్టు కొంచెం దారిలో పడుతుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఇదిగోండి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. వచ్చేసే లోపు మటన్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత ఇంకా మటన్కి సరిపడా వాటర్ పోసేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేసి ఇంకా బయటికి వచ్చేసి ఇదిగోండి బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట. ఇంకా మిషన్లో ఎప్పుడో వేసాను బట్టలు, కానీ ఆరేయడానికి టైం దొరకలేదు ఆ రోజు. ఇంక అప్పుడైతే ఆరేసాను. ఇంకా అదేమో కుక్కర్లో మటన్ అయితే కుక్ అవుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నారు తెలుసా, మా హస్బెండ్ చింతపండు పులుసు, అంటే సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీ చింతపండు పులుసు అయితే ఉండాల్సిందే అనమాట. ఇంకా దాంట్లోకి మార్నింగే నానబెట్టేశాను చింతపండు. దాంట్లోకి ఇంకా చింతపండు పులుసు తీసేసుకొని తర్వాత దాంట్లోకి కొంచెము మిరియాల పౌడరు, కొంచెము పచ్చిమిర్చి, కొన్ని పచ్చి ఆనియన్స్, కొంచెము సాల్ట్ అన్నీ వేశారు. కొంచెం కొత్తిమీర కూడా వేశారనమాట. వేసేసి దాన్ని అయితే పక్కకు పెట్టేశారు. నన్నే పోపు పెట్టమని చెప్పారు. ఇంకా అంతలో నా మటన్ కూడా అయిపోయింది. ఇంకా మన కన్సిస్టెన్సీ అండి, కర్రీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతసేపు కుక్ చేసుకొని ఇంకా నేనైతే డిష్ అవుట్ అయితే చేసేసాను అనమాట. ఇంకా పోపు కూడా పెట్టేశాను.
ఏంటి చింతపండు పులుసు. ఇదిగోండి ఇక్కడైతే లంచ్ కూడా చేసేస్తున్నా అనమాట. ఇంకా మా పెద్ద దేవుడిని మా చిన్న దేవుడిని మా హస్బెండ్ ఇద్దరైతే బయటికి వెళ్ళేసి దానికి థమ్స్అప్ అనిపించిందంటే ఇంకా తెచ్చుకుందనమాట. ఇదిగోండి మిల్లెట్స్ అండి. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆ రోజు. ఎందుకంటే మిల్లెట్స్, మటను, చింతపండు చారు అయితే సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా చిన్నదానికి ఒక్కదానికి మాత్రం ఒక గ్లాస్ రైస్ అయితే వండేసి ఇంకా అందరం కూర్చొని మంచిగా లంచ్ అయితే చేసేసాము. ఆఫ్టర్ లంచ్ ఇక నేను ఏం చేస్తున్నా అంటే ఐరన్ బట్టలు అండి. మా హస్బెండ్ యూనిఫామ్ కంపల్సరీ ఫ్రైడే రోజు ఉతికేయాలి, సాటర్డే రోజు మార్నింగ్ ఐరన్కి ఇచ్చేసేయాలి, సండే రోజు ఏమో కబోర్డ్లోకి అయితే పెట్టేసేయాలన్నమాట. ఇంకా పిల్లల షర్ట్స్ స్కర్ట్స్ కూడా ఉంటాయి సారీ అండి. ఇంకా వాటిని కూడా ఇంక వాళ్ళ కబోర్డ్లో అయితే పెట్టేసుకున్నారు. వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి నా బట్టలు అన్నమాట. ఇంకా నా బట్టల్ని కూడా నేను కూడా ఈ అమెజాన్లో తీసుకున్న బ్యాగ్స్ ఉన్నాయి అన్నమాట. ఆ బ్యాగ్స్లో అయితే పెట్టేసుకుంటాను. యాక్చువల్గా ఏంటంటే లంచ్ అయిపోయిన తర్వాత ఎటైనా బయటికైనా వెళ్దాము అన్నట్టు అనుకున్నాము. మా పెద్ద పాప ఎప్పటి నుంచో ఇప్పుడు ఎట్లాగో రంజాన్ మాసం నడుస్తుంది కదా, డాడీ చార్మినార్ వెళ్దాం అంటూ ఉంది. కానీ ఆ రోజు తర్వాత మాకు మామూలు పనులు లేవండి నిజంగా. ఎందుకంటే ఏసీది సాటర్డే రోజే బుక్ చేసాము, కానీ అది రీషెడ్యూల్ చేసాము కదా ఈవినింగ్ 5 o'clockకి అనమాట. మనం చార్మినార్ వెళ్తే 5 o'clock వరకు మళ్ళీ చార్మినార్ నుంచి ఎక్కడ వస్తుందని చెప్పండి. ఒక దిక్కేమో ఎండలు పెరిగిపోతున్నాయి, మడి మాకు కుక్క పోస్తుంది, మాకు ఏసీ కావాలి అనేసి అంటూ ఉన్నారు. ఇంకా దాన్ని 1 year నుంచి వాడకుండా ఉన్నాం కదా, దాన్ని క్లీన్ చేయకుండా ఎలా వాడుకుంటాం చెప్పండి. మొత్తం డస్ట్ ఉందన్నమాట. ఇంకా అందుకోసమే ఆ ఏసీ పని ఎలా అయినా ఆ రోజు అయిపోవాలి అన్నట్టు ఇంకా పాపం పిల్లలు అడుగుతున్నా కూడా శిల్పారామమైనా వెళ్దాము అన్నారు. శిల్పారామం వెళ్ళినా కూడా ఆ టైంలో అస్సలు రాలేమండి. ఇంకా అందుకోసమే ఎటు వెళ్ళలేదన్నమాట. ఇంకా కొంతసేపు అయితే చిన్నది వచ్చేసి డ్రాయింగ్ చేసుకుంటుంది, పెద్దదేమో కొంతసేపు ఏమో పడుకుందనమాట. ఇంకా నా బట్టలు అయితే పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ 4:30 అలా అనమాట. ఇంక మార్నింగ్ తీసుకొచ్చారు యాక్చువల్గా ఈ పిండి అనేది. ఆ పిండిని తీసేసి డ్రమ్ములో అయితే పెట్టేశాను. అదే నేను సరుకులు పెట్టుకుంటాను కదా, అందులో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మా హస్బెండ్ ఏమో చపాతీ చెయ్యి నైట్కి అన్నారు. యాక్చువల్గా మల్టీగ్రెయిన్ పిండితోటి చపాతీ చేస్తుండే కానీ పిండి అయిపోయిందండి. ఇంకా సర్లే ఒక్క రోజుకి దీంతో చేద్దాంలే అన్నట్టు ఇంక దీన్ని అయితే తీసేసి కలుపుదాము అన్నట్టు కొంచెం గిన్నెలోకి తీసేసుకొని ఇంకా మిగతాది అయితే డబ్బా అయితే కబోర్డ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మండే రోజు తన ఆఫీస్కి వెళ్తే ఆ రోజు అయితే తీసుకొని వస్తారనమాట. ఇంకా పిండి కలిపి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా అంతలో మా హస్బెండ్ బయటికి వెళ్ళేసి ఇక ఇంట్లోకి మార్నింగ్ కూరగాయలు ఎక్కువ తీసుకురాలేదన్నమాట. ఇంకా కొన్ని కూరగాయలు మీరు చెప్తే నమ్మరు, ఆఫ్టర్నూనే మటన్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా మళ్ళీ చికెన్ అయితే తీసుకొని వచ్చారనమాట. మార్నింగ్ తీసుకొని వస్తానన్నారులే కానీ నేనే సర్లే ఈవినింగ్ తీసుకొని వద్దులే అనేసి అంటే ఇంకా ఈవినింగ్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా దాన్ని అయితే కడిగేసి ఇంకా దాంట్లోకి పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక అవన్నీ చికెన్కి కావాల్సినవన్నీ కలిపేసి పక్కకు పెట్టేశాను. ఇంకా అంతలో ఇదిగోండి ఏసీ క్లీనింగ్కి కూడా ఇంకా అర్బన్ కంపెనీ నుంచి వాళ్ళైతే వచ్చారనమాట. నిజంగా ఈ ఏసీ క్లీనింగ్ పని అయితే ఆల్మోస్ట్ ఒక 1.5 hour టైం అయితే పట్టిందనమాట. ఎంత డస్టో అంటే నిజంగా. ఇక్కడ ఒక మనిషి క్లీన్ చేస్తున్నారు, ఇదిగోండి బాత్రూంలో ఇంకొక మనిషి అయితే క్లీన్ చేస్తున్నారు. మొత్తానికైతే ఏసీ పని అయితే అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కుక్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. మీరు చెప్తే నమ్మరండి, ఈ సండే రోజు మొత్తము నాకు అసలు కిచెన్లో వంట చేయడానికి సరిపోయినట్టు అనిపించింది అనమాట. అసలు బయటికి వెళ్ళి ఈవినింగ్ వాకింగ్ చేయడానికి కూడా లేదు. కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒకటి పనులు ఉంటూనే ఉన్నాయి. ఇదిగోండి దొండకాయలు వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ కుక్ చేయడం కోసం అనేసి దాన్ని కడిగి పక్కకు పెట్టేశాను. ఇంకా తర్వాత చపాతీ చేసేసాను. చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత ఇంక అందరం కూర్చొని డిన్నర్ అయితే చేసేసాము. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే నైట్ అరౌండ్ 9కి ఆ టైంకి అనమాట. సండే కదండి, ఆ రోజు మ్యాచ్ ఉంది కదా, ఇండియా ఇంగ్లాండ్కి మ్యాచ్ జరుగుతూ ఉంది కదా, ఫైనల్ మ్యాచ్ T20. ఇంకా అది చూసుకుంటూ పిల్లలు మా హస్బెండ్ అయితే కూర్చున్నారు డిన్నర్ తర్వాత. ఇంకా నేనేమో ఈ కాకరకాయలు ఈవినింగ్ తీసుకొచ్చారు. మా హస్బెండ్కి ఫ్రెష్గా కనపడ్డాయంట. ఇంకా దాన్ని అయితే ఫ్రై చేశాను, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ బాక్స్కి పెట్టడం కోసం అన్నట్టు దాన్ని అయితే ఫ్రై చేసి పక్కకు పెట్టేశాను. ఇంకా కిచెన్లో ఏమేమి పనులు ఉన్నాయో ఆ పనులన్నీ చేసేసుకొని నేను కూడా వెళ్ళేసి మంచిగా మ్యాచ్ అయితే చూస్తున్నాం. మొత్తానికైతే ఇండియా అయితే గెలిచింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక నెక్స్ట్ మళ్ళీ ఫైనల్గా నైట్ మళ్ళీ కూలర్ కూడా క్లీన్ చేశారండి మా హస్బెండ్. ఈ విధంగా మా సండే అనేది ఫుల్ బిజీ పనులతోటి ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.